మీ ఊర్లో కూడా బజ్జీ మిక్చర్ ఫేమసా? అయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. బజ్జీ లవర్స్ కోసం ఈ వింటర్‌లో స్పెషల్‌గా వాళ్ళ కోసం అరటికాయ బజ్జీ ఎలా చేయాలో ఈ వీడియోలో చేసి చూపిస్తా. టీ టైమ్ స్నాక్‌గా ఈజీగా అయిపోయే ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా బావుంటుంది. అండ్ చేయడం కూడా చాలా ఈజీ. అన్నట్టు ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్ తీసుకొని ఒక సీవ్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు శనగపిండిని తీసి ఇలా బాగా చల్లించుకున్నాను. దీంతో పాటు పావు కప్పు వరకు బియ్యపు పిండిని కూడా తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మైదాని తీసుకున్నాను. ఈ మూడింటిని బాగా చల్లించుకోవాలి. మైదా వేయడం వల్ల చాలా వస్తాయి. అండ్ బియ్యపు పిండి వేయడం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయి బజ్జీలు. ఈ విధంగా జల్లించుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, తగినంత కారం, రుచికి తగినట్టు సాల్ట్ కూడా వేసుకొని కొంచెం వామ్ తీసుకొని దాన్ని బాగా నలిపేసి ఇందులోకి మనం వేసుకోవాలి. ఈ వాము టేస్ట్ ఇష్టం లేని వాళ్ళైతే మీరు ఖచ్చితంగా స్కిప్ చేయొచ్చు. కానీ వేసుకుంటే చాలా అంటే చాలా వస్తాయి. ఇప్పుడు నేను బేకింగ్ సోడా వేస్తున్నాను. చిటికెడు అంటే జస్ట్ చిటికెడు వేస్తున్నాను. ఎందుకు అంత పిండి వేసి చిటికెడే వేస్తున్నారు అని అన్నారంటే దీని రీజన్ లాస్ట్‌లో చెప్తాను చూసేయండి. ఇప్పుడు ఈ ఉప్పు, కారం పిండిలో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ నేను స్టవ్ మీద ఆయిల్ హీట్‌కి పెట్టాను. ఇప్పుడు అందులోంచి ఒక స్పూన్ తీసుకొని వేడి వేడి నూనెని ఈ పిండిలో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి టెక్స్చర్ అనేది కొంచెం రవ్వలా అయిపోతుంది. ఇలా వేడి వేడి నూనె వేయడం వల్ల ఈ విధంగా బాగా కలుపుకొని వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకి సెమీ థిక్ బ్యాటర్‌గా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది నేను చూపిస్తున్నట్టు విధంగా ఉండాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. చూడండి ఈ విధంగా ఉండాలి. పిండి బాగా కలిపిన తర్వాత ఒకే డైరెక్షన్‌లో ఇలా బీట్ చేయండి. ఎంతవరకు ఆపకుండా బీట్ చేస్తారంటే ఒక 7-8 మినిట్స్ వరకు ఈ విధంగా బీట్ చేశారంటే పిండి బాగా లైట్ అయ్యి ఫ్లఫీ అవుతుంది అండ్ బజ్జీలు కూడా బాగా పొంగుతాయి. అప్పుడు మనం ఎక్కువ సోడా వాడాల్సిన పని కూడా ఉండదు. అండ్ గ్యాస్ ప్రాబ్లమ్ కూడా తగ్గుతుంది. నేను చూపిస్తున్నాను చూడండి. నేను 7-8 మినిట్స్ బీట్ చేసిన తర్వాత ఎంత సిల్కీ స్మూత్‌గా ఈ బ్యాటర్ తయారయ్యిందో. సో, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం అరటికాయని హాఫ్ కింద కట్ చేసుకొని ఈ విధంగా పీసెస్ కట్ చేసుకుందాం. సో, జనరల్‌గా బయటైతే ఈ షేప్‌లోనే కట్ చేస్తారు. మీరు లాంగ్‌గా కూడా కట్ చేసుకోవచ్చు. బట్ ఈ సైజ్‌ని ప్రిఫర్ చేస్తారు అందరూ. సో, మినిమమ్ ఈ థిక్‌నెస్ ఉండేలా చూసుకోండి. అన్నీ ఇలా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. నేను ఇక్కడ ఒక రా బనానా మాత్రమే తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ 15-20 పీసెస్ వరకు వచ్చినియి. సో, నేను డిప్ చేసి చూపిస్తాను. ఈ విధంగా ఉండాలి బ్యాటర్ అనేది. చూసారు కదా! థిక్‌గా, సెమీ థిక్‌గా ఉండాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్‌లో వేడి వేడి నూనె ఇంకొక స్పూన్ వేయండి. టోటల్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్‌ని యూజ్ చేశా. ఇలా వేడి నూనె వేయడం వల్ల మీరు బజ్జీలు వేసినప్పుడు ఎక్కువ ఆయిల్‌ని పీల్చదు. ఇదొక సెకండ్ టిప్. ఇది మస్తు పనిచేస్తది. చాలా అంటే చాలా పనిచేస్తది. ఈ టిప్ ఖచ్చితంగా ఉపయోగపడుతది. మీరు చేసినప్పుడు ట్రై చేయండి. ఈ విధంగా మనం ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. ఆయిల్ అనేది బాగా హీట్‌లో ఉండాలి. బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్‌ని మీడియంలోకి పెట్టేసి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. సో, ఒక సైడ్ బాగా కుక్ అయిన తర్వాత వెనక్కి ఇలా తిప్పుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి జస్ట్ ఒక్క చిటికెడు జస్ట్ పించ్ ఆఫ్ సోడా వేసానంతే. అవి ఎంత బాగా ఫ్లఫీగా అయిపోయినాయో చూడండి. ఇదంతా మనం బ్యాటర్‌ని బాగా బీట్ చేయడం వల్ల మనకి ఈ టెక్స్చర్ అనేది వస్తుంది. సో, మీరు కూడా ట్రై చేయండి. బాగా వర్కౌట్ అవుతుంది. ఇదే కాదు. సో, బోండా అయినా, వడలు వేసినప్పుడైనా ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేయండి. ఇప్పుడు నేను స్టఫింగ్ కోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని చాప్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా ఇలా చాప్ చేసుకున్నాను సన్నంగా. బజ్జీలోకి కొత్తిమీర టేస్ట్ కూడా బావుంటుంది. దీంతో పాటుగా ఒక నిమ్మకాయని కూడా తీసుకున్నాను. నిమ్మకాయతో పాటు నెక్స్ట్ నేను పల్లీలను కూడా సేమ్ ఆయిల్‌లో అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2-3 మినిట్స్‌లో ఇది బాగా ఫ్రై అయిపోతుంది. సో, సెపరేట్‌గా దీన్ని ఏమి ఫ్రై చేయాల్సిన పని లేదు. అదే ఆయిల్‌లో ఫ్రై చేసేస్తే సరిపోతుంది. ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను స్ట్రీట్ స్టైల్ ఉన్న టచ్ ఇవ్వడానికి ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసుకున్నాను. తర్వాత ఒక బజ్జీ తీసుకొని దానికి మధ్యలో ఇలా సన్నగా కట్ చేసుకొని లోపల మనం ఉల్లిపాయ స్టఫ్ చేసుకోవాలి. జనరల్‌గా ఆంధ్రాలో ఎక్కువగా ఇలాగే ఈ విధంగానే అమ్ముతారు. సో, పైన మనం ఇలా పల్లి నూనె పెట్టుకొని పైనుంచి నిమ్మకాయ చల్లుకొని సర్వ్ చేస్తారు.
ఇది పక్కా స్ట్రీట్ స్టైల్‌లోనే దొరుకుతుంది. ఇంకెక్కడ హోటల్స్‌లో కూడా ఇది దొరకదు. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పిన టిప్స్ మొత్తం ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. సో, ఇంగ్రీడియెంట్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అండ్ ఇన్ కేస్ మీరు ఒక బజ్జీ లవర్ అయితే ఖచ్చితంగా యెస్ అని కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందో లేదో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి.